హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ సీడ్స్ తీసుకొచ్చి చెట్టు పెట్టానని చెప్పి. అండ్ ఆ చెట్టు ఎలా పెరిగిందో చూడండి. ఇది ఆల్మోస్ట్ ఒక 3 monthsలోనే ఇంత పెద్ద హెవీ స్టేజ్కి వెళ్ళిపోయి చాలా ఇంతలావుగా అసలు పెద్దగా అయింది చెట్టు. బట్ ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదా, ఇక మొత్తం ఆకులన్నీ ఎండిపోవడం, పూలు కూడా నేను తెప్పకుండా ఉంచానన్నమాట. ఏదైనా ఒకేషన్ వస్తే యూస్ చేసుకోవచ్చులే అని చెప్పి అలానే ఉంచానన్నమాట పూలు. అందుకని అవి కూడా ఎండిపోయాయి చెట్టు మీదే. బట్ అలా ఎండిపోవడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది. ఏంటంటే అవి మనకి సీడ్స్ లాగా తయారవుతాయి అనమాట. చూడండి, ఫస్ట్ ఎలా ఉంటుందంటే మీరు సీడ్స్ మట్టిలో పెట్టేప్పుడు అలా చిన్నగా 2 leaves వస్తుంది, తర్వాత 4 leaves అలా అవుతుంది. అండ్ మీరు ఈ చెట్టుని ఎమ్మటే గుర్తుపట్టచ్చు. ఇక చూడండి, ఇలా ఉంటుందన్నమాట ఈ ప్లాంట్. అలా నా దగ్గర అన్ని స్టేజ్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కసారి తెలియకుండా పడిన సీడ్స్ వల్ల ఇలా చెట్టు పెద్దగా అయ్యాయి అనమాట. ఇది చూడండి, ఇది కొంచెం హెవీ, కొంచెం పెద్దగా అయిందనమాట చెట్టు. అండ్ ఆ పెద్ద ప్లాంట్ అనేది తీసేయాలనుకున్నాను, సో అందులోనే పెట్టేశాను. మళ్ళీ అదే ప్లేస్లో అలానే గ్రో అవ్వాలని చెప్పి. కానీ దాన్ని రిమూవ్ చేయాలంటే సరే కొంచెం పచ్చిగానే ఉంది కదా అని చెప్పి రిమూవ్ చేయకుండా ఉంచాను. బట్ ఇక తీసేయాలి, ఎండిపోయింది పూర్తిగా. అండ్ అందులో ఉన్న సీడ్స్ చూడండి, ఒక ఫ్లవర్ని తీసి మీకు చూపించాను కదా, ఇలా సీడ్స్ ఉంటాయి. అండ్ నేను ఎన్ని కలెక్ట్ చేశానో చూడండి. ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ని నేను కొన్ని హార్వెస్ట్ చేశాను, కొన్ని అలానే ఉంచేసాను అనమాట. అందుకని అలా చాలా సీడ్స్ ఫామ్ అయ్యాయి. చూడండి, నేను ఎన్ని సీడ్స్ కలెక్ట్ చేశానో. మీరు కూడా కావాలంటే ఒక ప్లాంట్ తెచ్చుకొని అలా సీడ్స్ ఫ్లవర్స్ కనుక అలానే ఉంచితే వాటి నుంచి సీడ్స్ కలెక్ట్